గత 3 దశాబ్దాలుగా సమాజ సేవనే లక్ష్యంగా చేసుకుని లక్షలాది మందికి ఉచిత దంత వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి విశేషంగా కృషి చేస్తున్న ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి సేవలు నిజంగా అభినందనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కొనియాడారు. దంత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే కాకుండా ఉచిత మెగా డెంటల్ హెల్త్ క్యాంపుల ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేస్తున్న డాక్టర్ శ్రీధర్ రెడ్డి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తితో నిరంతరం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. జీవి రాధా మాధవ్ అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో డాక్టర్ శ్రీధర్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్, శ్రీ దంత సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత డెంటల్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దంత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ హాజరై అపార్ట్మెంట్ కమిటీ సభ్యులతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం శిబిరాన్ని పరిశీలించి వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్ శ్రీధర్ రెడ్డి బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పుట్టగుంట సతీష్ మాట్లాడుతూ సమాజానికి తిరిగి సేవ చేయాలనే తపనతో గత 30 సంవత్సరాలుగా వేలాది ఉచిత డెంటల్ మెగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తూ లక్షలాది మందికి నాణ్యమైన దంత వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ శ్రీధర్ రెడ్డి సేవలు ఆదర్శనీయమన్నారు. వైద్య వృత్తిని కేవలం ఉపాధిగా కాకుండా సేవగా భావించి ప్రజలకు అందుబాటులో ఉండడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చాలామంది దంత సమస్యలతో బాధపడుతున్నారని, అయితే సరైన అవగాహన లేక ప్రారంభ దశలో చికిత్స తీసుకోకపోవడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నోటి ఆరోగ్యం బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం 6 నెలలకోసారి దంత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదిస్తే భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించవచ్చునన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో అపార్ట్మెంట్ నివాసితులు, చిన్నారులు, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొని దంత పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచిత వైద్య సలహాలు, దంత సంరక్షణకు సంబంధించిన సూచనలు అందించడంతో పాటు తదుపరి చికిత్స అవసరమైన వారికి ప్రత్యేక మార్గదర్శకాలు అందించారు. కార్యక్రమంలో అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు, వైద్య బృందం సభ్యులు, సామాజిక సేవకులు, స్థానిక ప్రముఖులు, నివాసితులు పాల్గొని డాక్టర్ శ్రీధర్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉచిత డెంటల్ హెల్త్ చెకప్ కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఈరోజు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారి డెంటల్ హాస్పిటల్ ద్వారా మా జీఈవి అపార్ట్మెంట్లో ఫ్రీ డెంటల్ క్యాంప్ పెట్టడం చాలా ఆనందకరమైన విషయం. గత ఎన్నో సంవత్సరాల నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని వందల డెంటల్ క్యాంపులు నిర్వహించినటువంటి వ్యక్తి, అట్లాగే గిన్నిస్ బుక్లో కూడా ఎక్కినటువంటి వ్యక్తి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. ఇటువంటి వ్యక్తి సుమారు కొన్ని లక్షల మందికి ఇప్పుడు వరకు ఏదో డెంటల్ క్యాంపుల ద్వారా ఉపయోగపడినటువంటి వ్యక్తి. అట్లాగే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల ద్వారా ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి. ఈయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తా మా అందరికీ ఇంకా మంచి ఇన్స్పిరేషన్గా వారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఈరోజు చాలా ప్రౌడ్ ఒకేషన్. మా ఓన్ కమ్యూనిటీ మెంబర్, సీనియర్ డెంటల్ సర్జన్ శ్రీధర్ గారు లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి డెంటల్ ప్రొఫెషన్ని విజయవాడలో ఒక డిఫరెంట్ స్కేల్కి తీసుకెళ్లారు. సచ్ ఎ ఫ్రెండ్లీ డెంటల్ సర్జన్, చాలా సర్వీస్ చేశారు. డిఫరెంట్ రెడ్ క్రాస్ కానీ, ఎస్కేసివి చిల్డ్రన్స్ ట్రస్ట్ కానీ, డెంటల్ ఫీల్డ్లో కానీ నంబర్ ఆఫ్ హెల్త్ క్యాంప్స్, మొబైల్ క్యాంప్స్, ఇన్యూమరబుల్ అమౌంట్ ఆఫ్ సర్వీస్ అండ్ నెక్స్ట్ లెవెల్కి ప్రొఫెషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన వన్ ఆఫ్ ది rare dental surgeons. We are so happy and proud to have him in our community today. వాళ్ళ సైడ్ నుంచి ఈరోజు ఇంత పెద్ద క్యాంపు అందరు కమ్యూనిటీ మెంబర్స్కి, చిల్డ్రన్స్కి, అడల్ట్స్కి ఓరల్ హెల్త్, ఇన్విజలైన్, ఓరల్ ఏఐతో మీడియేటెడ్ ఓరల్ డయాగ్నోసిస్ మెషిన్ పెట్టారు, ఎక్స్రే మెషిన్ పెట్టారు, చైల్డ్ హెల్త్ క్యాంప్ పెట్టారు.
అండ్ ఇవన్నీ కాకుండా నెక్స్ట్ లెవెల్కి ఆంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఆయన శ్రీధర్ గారు వాళ్ళ బ్రాండ్ని తీసుకెళ్ళి శ్రీదంత్ అని ఒక మంచి టూత్పేస్ట్ ఆన్ పార్ ఆర్ ఈవెన్ బెటర్ దెన్ ఆల్ ది మార్కెట్ బ్రాండ్స్ లీడింగ్ బ్రాండ్స్ కంటే కూడా ఆన్ పార్ అండ్ బెటర్ బెస్ట్ ఫార్ములేటెడ్ బై డెంటిస్ట్ రిలీజ్ చేశారు. బోత్ ఫర్ అడల్ట్స్ అండ్ బబుల్ గమ్ ఫ్లేవర్లో చిల్డ్రన్ కూడా చీటోస్ అనే బ్రాండ్తో రిలీజ్ చేశారు. అల్ట్రా సెన్సిటివ్ టూత్ బ్రషెస్ కూడా రిలీజ్ చేశారు. ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఆఫ్ పేషెంట్స్కి సరిపడేట్టు రిలీజ్ చేశారు. ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అవర్ కమ్యూనిటీ, శ్రీధర్ డెంటల్ హాస్పిటల్, అండ్ ఆల్సో ఓవరాల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ విజయవాడ. మన విజయవాడ నుంచి ఒక కంపెనీ ఇంత గ్లోబల్ స్కేల్లో కాంపిటేటివ్ విత్ ఆల్ గ్లోబల్ బ్రాండ్స్ ఇన్ని ప్రోడక్ట్స్ రిలీజ్ చేయడం అనేది ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ విజయవాడ యాజ్ సచ్. థ్యాంక్స్ అలాట్ ఎవ్రీబడి. వీ విష్ the whole team of Sridhar Dental Care all the best, and we are so happy to have them here, and we are very thankful and grateful to them for conducting this camp today in our community. Thank you. డాక్టర్ శ్రీధర్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ అనేది విజయవాడ మన ఏలూరు రోడ్లో ఉంది. దీంట్లో ఉన్నది స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్, ఇక్కడ ఉన్న ఎక్విప్మెంటు వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంటు. మన మార్నింగ్ ట్రీట్మెంట్కి వెళ్తే చాలా చోట్ల రోజుల తరబడి కంటిన్యూస్గా డిఫరెంట్ అపాయింట్మెంట్స్తో ట్రీట్మెంట్ జరగాలి. కానీ ఈయన హాస్పిటల్కి వెళితే మన ఓరల్ డెంటల్ కేర్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ పంపించగల ఇది ఉంది. అట్లాగే క్యాపులు కానీ ఏమి కానీ. ఈయన డాక్టర్ గారు డెంటిస్ట్ కన్నా ఎక్కువగా సమాజ సేవకు ఎక్కువ అంకితమయ్యారు. ఈయన ఇంతకుముందు రెడ్ క్రాస్లోను ఇంకా ఈ డెంటల్ ఒక మొబైల్ వ్యాన్తో రూరల్ ప్లేసెస్కి వెళ్ళి మన జుగ్గీలు అటువంటి ప్లేసులకు వెళ్ళి గుడిసెల్లోకి వెళ్ళి అందరికీ పిల్లలందరికీ అవేర్నెస్ కలిగిస్తూ డెంటల్ కేర్ గురించి ఎంతో సేవ చేస్తున్నారు. వీరి సేవ ఇలాగే కంటిన్యూ చేయాలని ఈరోజు మా జీవి రాధామాధవ్కి వచ్చి ఇక్కడ పేరెంట్స్కి పిల్లలకి అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టారు. తండోపతండాలుగా చాలామంది ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఆయనకు ఈ క్యాంప్ పెట్టినందుకు మేమంతా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. I hope everybody here will get benefited through this program. Thank you. ఈరోజు మేము రాధామాధవ్ సొసైటీలో డాక్టర్ శ్రీధర్ గారు శ్రీదంత్ హాస్పిటల్ వారు ఒక మెడికల్ చెకప్ పెట్టారు. ఇది చాలా మంచిది. గుడ్ స్మైల్, గుడ్ హెల్త్. స్మైల్ బాగుంటే హెల్త్ కూడా బాగుంటుంది. మా ప్రకారం ఏదైనా రోగాలు రావాలంటే దంత వల్లే వస్తుంది. చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల పెరిగిన తర్వాత అప్పుడు చాలా వస్తారు. సో ఎవరైనా ఎలాంటి ఫ్రీ హెల్త్ చెకప్ పెట్టేటప్పుడు టెస్టింగ్ చేయించాలా, నరాల ప్రాబ్లం ఉందా చూపించాలా, లేకపోతే ఏమవుతుంది ఇది బాగా పెరిగిపోయి కంట్రోల్లో కూడా వెళ్ళిపోతుంది, అప్పుడు చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ అన్నీ చాలామంది గుట్కా జర్దా ఈ అలవాటు సిగరెట్ స్మోకింగ్ చేసేవాళ్ళు పిల్లలు కూడా బ్రష్ సరిగా చేయకుండా తింటూ ఉంటే రాత్రి భోంచేసి పడుకొని బ్రష్ చేయకుండా ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. శ్రీధర్ డెంటల్ వాళ్ళు చాలా మంచి కార్యక్రమం ఇక్కడ పెట్టారు. దానివల్ల ఒక జనాలకు అవగాహన వస్తుంది. పిల్లల్లో పేరెంట్స్కి ముఖ్యమైన మేము పేరెంట్కి చెప్తాం, అందరూ వాళ్ళ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ క్యాంపులో తీసుకురావడం, ఫ్రీ చెకప్ చేయించుకోవడం ఇది చాలా అదృష్టం. ఇవాళ ఈ చెకప్ చేయాలంటే బాగా డబ్బులు బయట అవుతాయి, కానీ ఇక్కడ చాలా ఫ్రీగా చేయటం ఆ శ్రీధర్ డెంటల్ వాళ్ళకి మేము చాలా రాధామాధవ్ సొసైటీ నుంచి కూడా మేము చాలా ధన్యవాదాలు చెప్తుంటాం. ఇలాంటి అవకాశం వచ్చింది కాబట్టి అందరూ చేయాలి. అండ్ మోస్ట్లీ ఏంటంటే మన ఆరోగ్యం బాగుండాలంటే ఇవన్నీ చెకప్ కూడా బాగుండాలి. ఫ్రీ హెల్త్ చెకప్, స్కిన్ బాడీ చెకప్తో పాటు చాలామంది దంత గురించి మర్చిపోతారు. అది హెల్త్ చెకప్లో రాదు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఇది కూడా దాంట్లో కలిపి చెకప్ చేయించాలి. కంటి దంత ఇవన్నీ చేయించుకుంటూనే మనుష్యకి ఆరోగ్యం ఉంటుంది. మరి ఒకసారి మా శ్రీధర్ డెంటల్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ నాకు అవకాశం ఇచ్చారు శ్రీధర్ డెంటల్ వాళ్ళకి, దానికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 30 సంవత్సరాలుగా 12 లక్షల మంది పైగా పిల్లలకి అలాగే విలేజెస్లో పూర్కి కూడా మన మొబైల్ బస్సుల ద్వారా డెంటల్ చెకప్ ప్రోగ్రామ్స్ నిర్వహించాం. గిన్నిస్ వరల్డ్ కూడా నిర్వహించాం. మరి ఈ సంవత్సరం 1 లక్ష మందికి చిన్నారులకి డెంటల్ చెకప్ చేసి వాళ్ళకి పేస్ట్ బ్రష్లు కూడా ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో సంకల్పం చేసినప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించి వారు ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేశారు. అది ట్యూస్డే నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. ఈరోజు మన జీవి రాధామాధవ్ అపార్ట్మెంట్లో కమ్యూనిటీ ప్రోగ్రాం కింద ఇక్కడ డెంటల్ చెకప్కి ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన శ్రీ పుట్టగొండ సతీష్ కుమార్ గారు,
మరి సేవా తత్పరత కలిగిన వ్యక్తి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మనిషి. వారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ ఈ క్యాంపు ఓపెన్ కావడం చాలా సంతోషకరం. అలాగే డాక్టర్ కీర్తి గారు, వీరు ప్రముఖ కార్డియాలజిస్టు, కార్డియోథొరాసిక్ సర్జను, వారి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కూడా వీరి ఆధ్వర్యంలో మరి ఈరోజు క్యాంపు నిర్వహించడం. అలాగే అందరికీ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ అనేది చేయించుకోవాలి. అలా ఎందుకంటే పళ్ళు డైరెక్ట్గా శరీరానికి కనెక్ట్ అయి ఉంటాయి. పంటిలో ఉండే ఇన్ఫెక్షన్స్ కానీ, చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ 60% మందిలో గుండె జబ్బులు రావడానికి కూడా కారణం అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా అపార్ట్మెంట్స్ కానీ, ఒక గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చెకప్ చేయాలనే ఉద్దేశం ఈరోజు కార్యక్రమం నిర్వహించాం. దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతాం. జయ భారత్ ట్రస్ట్ సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలవాలని సౌత్ కోస్టల్ రైల్వే చీఫ్ వర్క్షాప్ మేనేజర్ త్రినాథ్ కుమార్ ఆకాంక్షించారు. ట్రస్ట్ సేవలు మరింత విస్తృతపరిచే దిశగా నిర్వాహకులు చర్యలు చేపట్టాలని అన్నారు. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ట్రస్ట్ ప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు వంటం తారాపేటలోని విజయవాడ సోషల్ క్లబ్ అండ్ లిటరరీ సొసైటీ హాల్లో ఘనంగా జరిగాయి. ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ట్రస్ట్ పక్షాన పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో సౌత్ కోస్టల్ రైల్వే చీఫ్ వర్క్షాప్ మేనేజర్ ఎం త్రినాథరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయ భారత్ ట్రస్ట్ స్థాపించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రస్ట్ తరపున నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తూ ముందుకు సాగాలని ఆయన కోరారు. రాబోయే తరాలకు స్ఫూర్తిగా ఈ ట్రస్ట్ సేవలు నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్ ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా సేవలందించడం అనేది ఒక పవిత్ర కార్యక్రమం అని ప్రశంసించారు. చాలామంది ట్రస్టులు స్థాపించినా వాటిని సక్రమంగా నిర్వహించలేరని అన్నారు. 2 ఏళ్లుగా జై భారత్ ట్రస్ట్ను గడిచిన 2 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ ట్రస్ట్ భవిష్యత్తులో మరింత దివ్యంగా ఎదగాలని, సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డిపార్ట్మెంట్కు చెందిన డాక్టర్ పద్మజాదశి, ఎస్ఎన్జి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కందుల శారదావాణి, కాంట్రాక్టర్ పి నాగరాజు కుమార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ వైస్ చైర్మన్ గుడివాడ కృష్ణకిషోర్, ఇంకా ట్రస్ట్ అధ్యక్షులు శ్రీనివాసరావు, సెక్రటరీ పవన్ కుమార్, చైర్మన్ జగదీష్, కోశాధికారి నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు. జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు 2వ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క వ్యవస్థాపకులకు మరియు నిర్వాహకులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సో ఈ సంస్థ ఇదే విధంగా తన సేవా కార్యక్రమాలని విస్తరిస్తూ ఇంకా మరింత మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాకుండా తరతరాలకి ఈ సంస్థ స్ఫూర్తిగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ వారి 2వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ ముందుగా నా నమస్మాంజలు. ఇది చాలా ఎంతో పవిత్రంతో కూడిన పని. ఇవాళ చాలామంది ట్రస్ట్ పెడుతున్నారు, కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు సమాజాన్ని బట్టి చూస్తుంటే 2 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఎలాంటి కార్యక్రమాలైనా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇది ఇలానే ఇంకా దివ్యంగా వెలుగుతూ మరి ఎక్కువ సేవా దృక్పథంతో పనిచేయాలని, వీరికి ఎల్లవేళలా మా సహకారం అలానే భగవంతుడి సహకారం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా పేరు ముల్లంగి రామకృష్ణారెడ్డి, ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ సామినేని ఉదయభాను నేతృత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో విజయ డంకా మోగిస్తోందని ఆ పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉదయభాను నేతృత్వంలో పార్టీ బలోపేతం అయిందని తెలిపారు. జనసేన పార్టీ నగర కార్యదర్శి లింగం శివప్రసాద్ నేతృత్వంలో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని ఉదయభాను జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారా సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉదయభానుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఉదయభాను నాయకత్వంలో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అయిందని తెలిపారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ ఘన విజయం సాధిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి పుట్టినరోజు సందర్భంగా సితారా జంక్షన్లో మన విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం అంటే చికెన్ బిర్యానీ ఈరోజు అందరికీ కూడా చికెన్ బిర్యానీ ఏర్పాటు చేసి వారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ విజయవాడ నగరంలో, ఈ జిల్లాలో సామినేని ఉదయభాను గారి నాయకత్వంలో జనసేన పార్టీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. అలాగే ఈ విజయవాడ నగరం అంతా ఇదంతా కూడా బ్లడ్ దానాలు, చీరల పంపిణీ, అన్నదానాలు ఇవన్నీ కూడా వారికి క్షేమంగా ఉండాలని, ఆయురారోగ్యాలు పుష్కలంగా ఉండి ఈ పార్టీని బ్రహ్మాండమైన పదంలో నడిపించి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంకా మోగించడం కోసం వాడవాడలా తిరుగుతున్న సామినేని ఉదయభాను గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. విజయవాడ నగరంలో అమీర్ లోగ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. నూతన నటులతో తెరకెక్కిన యూత్ఫుల్ చిత్రం అమీర్ లోగ్ అని ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని దర్శకులు రమణారెడ్డి, సోమ కోరారు. ఆగస్టు 21వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, యువతకు కావలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. అమీర్ లోగ్ చిత్ర బృందం తొలుత ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భవానీపురంలో ఒక హోటల్లో చిత్ర దర్శకులు రమణారెడ్డి, సోమాతో పాటు హీరోలు మనోజ్, ఎంసీ హరి, శశిధర్, సాయి, యోగి తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను పంచుకున్నారు. చిత్ర దర్శకులు రమణారెడ్డి, సోమ సినిమా టీజర్కు వస్తున్న స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరులో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళాశాలలో బషీద్ రామకృష్ణ చేతుల మీదుగా కాసుల కళ అనే మరో పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నూతన నటులతో ఈ చిత్రాన్ని నిర్మించామని, హైదరాబాద్ పాతబస్తీ గోల్కొండ ప్రాంతంలో చిత్రాన్ని నిర్మించడం జరిగిందని, ప్రతి సన్నివేశం యువతను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. వినోదంతో పాటు ప్రేమ కథ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన వివరించారు. నా పేరు రమణారెడ్డి అండి, అమీర్లోక్ సినిమా డైరెక్టర్ని. ఈరోజు మా టీంని తీసుకొని కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. అండ్ మా సినిమా ఈ నెల 21 రోజు థియేటర్లోకి వస్తున్నాము. రీసెంట్గా టీజర్ రిలీజ్ చేసినాము. ఐ థింక్ మంచి రెస్పాన్స్ వస్తుంది దానికి. రేపు కాసుల కళ అని ఇంకొక సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. అది గుంటూరులో భాష్యం రామకృష్ణ గారి చేతుల మీదుగా విడుదల చేస్తున్నామండి. అండ్ మా సినిమాని స్పిరిట్ మీడియా వాళ్ళు ఎంటైర్ వరల్డ్ వైడ్ రిలీజ్ వాళ్ళే చేస్తున్నారు. రానా గారు స్పిరిట్ మీడియా అండి. ప్రమోషన్స్ అంటే ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే మనం టీజర్ రిలీజ్ చేసాము. విజయవాడ నుంచే స్టార్టింగ్ అనుకోవచ్చు అసలైన ప్రమోషన్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మనోజ్. మేము అమీర్ లోగ్ సినిమా ప్రమోట్ చేయడానికి దుర్గమ్మ ఆశీస్సులతో ఈరోజే స్టార్ట్ చేసాము. విజయవాడ నుంచే స్టార్ట్ చేస్తున్నాము. అమీర్ లోగ్ అని పెట్టినప్పటికీ కూడా మాది పర్ఫెక్ట్ తెలుగు సినిమా. అది జస్ట్ హైదరాబాద్లో బేస్ అయి ఉంటుంది అంతే. ఇప్పుడు ఎట్లయితే మనము ఆంధ్రాలో బేస్ అయిన సినిమాలు, రాయలసీమ బేస్ వచ్చే సినిమాలు మనం అంతా చూడగలుగుతాము. ఇది కూడా అందరు తెలుగు వాళ్ళు చూడొచ్చు. ఇది ప్రాపర్ తెలుగు సినిమా, మీ అందరికీ నచ్చుతుంది. కాకపోతే ఏంటంటే మేము డిఫరెంట్గా ఈసారి హైదరాబాద్ని కొత్తగా చూపిస్తున్నాము. ఎవరు చూడనటువంటి హైదరాబాద్ని చూపిస్తున్నాము. మేము చూపించే కల్చర్ ఇప్పటివరకు ఎవరు హైదరాబాద్లో చూపించలేదని మేము నమ్ముతున్నాము. రేపు మీరందరూ కూడా అదే అంటారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో నా క్యారెక్టర్ పేరు రఫీక్. నేను ఒక మెకానిక్ క్యారెక్టర్ చేస్తున్నాను సినిమాలో. యాజ్ నా పేరున్నట్లే నేను ఒక ముస్లిం. ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ యాక్చువల్లీ ఎలా ఉంటారు అనేదానికి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఇస్తున్నామని అనుకుంటున్నాం ఈ సినిమాలో. ఇది ఆగస్ట్ 21న రిలీజ్ చేస్తున్నామండి వరల్డ్ వైడ్. విజయవాడలో కూడా మీకు ఇష్టమైన థియేటర్లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ వెళ్ళి చూడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొచ్చర్లకోట శశిధర్. మేము ఈరోజే విజయవాడకు వచ్చాము. దుర్గమ్మదేవి ఆశీస్సులతోటి మా ప్రమోషన్స్ మొదలెట్టుకుంటున్నాము. అమీర్ లోగ్ అని మా ఒక సినిమా 21వ తారీఖు ఆగస్టున రిలీజ్ అవ్వబోతుంది. రానా గారు స్పిరిట్ మీడియా తరఫున ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు.
ప్రమోషన్స్ ఈరోజే స్టార్ట్ చేసాము. మా సినిమా అమీర్ లోగన్ హైదరాబాద్ పేరు ఉన్నా కూడా, హైదరాబాద్ కల్చర్ ఉన్నా కూడా, ఇది ముగ్గురు ఫ్రెండ్స్ కథ, ఒక బస్తీ కథ, ఒక ఫ్యామిలీ కథ, ప్రేమ కథ, బాధల కథ, కష్టాల కథ. మీకు సినిమా తప్పకుండా నచ్చుతుంది. బాగా యూనివర్సల్ ఐడియాతో ఈ సినిమాని తీసాము. ఇప్పుడు మనకున్న వాతావరణంలో మన దేశంలో వేరే వేరే జాతీయులు, వేరే వేరే స్పేసెస్ నుంచి జనాలు వస్తారు. వీళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వెతకకుండా కలిసిమెలిసి ఉండే ఒక కథ, ఒక ఫ్యామిలీ, ఒక బస్తీలో ఎలాంటి ప్లేసెస్ నుంచి వస్తారు, ఎలాంటి స్పేసెస్ నుంచి వస్తారు, వాళ్ళందరూ ఒక చోట కలిసి వాళ్ళ మధ్యలో ప్రేమ, వాళ్ళ మధ్యలో ఆప్యాయత, వాళ్ళ మధ్యలో ఉన్న బాండ్, కనెక్షన్స్ గురించి ఈ సినిమా. కుర్రాళ్ళ సినిమా, యూత్ సినిమా, చాలా ఎనర్జెటిక్ సినిమా. మీకు డెఫినెట్లీ చాలా నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. ఈ సినిమా మీకు నచ్చుతుందని. 21 ఆగస్ట్కి రిలీజ్ అవ్వబోతోంది. టీజర్ వచ్చేసింది. అవ్వల్ దావత్ అని ఒక పాట రిలీజ్ అయింది. ఇంకో పాట మేము త్వరలో రిలీజ్ చేస్తున్నాం. హెలికాప్టర్ షాట్ అని ఇంకోటి మంచి యూత్ఫుల్ పాట వచ్చింది. మీరు చూసి ఆనందిస్తారో, ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. హాయ్ అండి, నా పేరు హరి. నేను ఈ సినిమాలో సీను అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. అమీర్లో అనే సినిమా అందరూ చూసేలాంటి సినిమా అండి. ఈ సినిమాకి విజయవాడకు వచ్చి అమ్మవారి ఆశీస్సులతో స్టార్ట్ చేస్తున్నందుకు ప్రమోషన్ మాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ మీరు కూడా అందరూ అంతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పటికి రిలీజ్ అయిన పాటలు అన్నీ ఆల్రెడీ యూట్యూబ్లో వస్తున్నాయి. సో మీరు అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. షాట్ అనే ఒక సాంగ్ ఉంది. అందులో ర్యాప్ చేసింది నేనే, పాడింది నేనే, రాసింది నేనే. దానికి ఒక ప్రోమో వీడియో కూడా చేసాము. ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి హెలికాప్టర్ షాట్ అమీర్ లోగన్ కొట్టేస్తే మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది. మీరు అందరు లూప్లో వింటారు. అండ్ మ్యూజిక్ బై స్మరణ్ భయ్య. 21 ఆగస్ట్ రోజు స్పిరిట్ మీడియా రిలీజ్ చేస్తున్న అమీర్ లోగ్ని వరల్డ్ వైడ్ అందరు చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.